హలో ఎవ్రీవన్, గోంగూర పచ్చడి ఎలా చేస్తానో చూడండి. మా సైడ్ ఇట్నే వేస్తారండి. గోంగూర, టమాటా పండ్లు, ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొన్ని పల్లీలు, ఉప్పు. పల్లీలు వేయించుకోవాలి. వేయించుకున్నాక పొడిగా చేసుకోవాలి. తర్వాత ఈ మిగతా అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ డేక్షాలు వేసుకొని ఉడకబెట్టుకోవాలి, కొంచెం నీళ్ళు పోసుకొని. తర్వాత నీట్గా పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. ఎనిపినాక ఈ పల్లీలు పొడిగా చేసుకొని ఆ పొడిని దాంట్లో వేసి మొత్తం మంచిగా ఎనుపుకోవాలి. ఎనుపుకున్నాక లాస్ట్లో కొంచెం తిరువాత పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకేనా అండి? ఇలా ఉడికించుకోవాలి డేక్షాలో. తర్వాత పప్పులు కూడా వేయించుకొని మిక్సీలో పట్టుకోవాలి. ఈ రెండు కలిపి ఎనుపుకోవచ్చు, లేకుంటే దంచుకోవచ్చు రోట్లో. సూపర్గా వస్తుంది టేస్ట్. ఇట్లా రోట్లో వేసుకొని దంచుకోవాలండి. చిన్నగా దంచుకోవాలి. గట్టిగా దంచామనుకోండి మొత్తం వచ్చి కంట్లో పడుతుంది. చూసుకొని దంచుకోవాలి. కొంచెం నున్నగా అయినాక పొడి ఉంది కదా పక్కన, అది కూడా వేసుకొని చిన్నగా దంచుకొని తర్వాత తోడుకోవాలి రోట్లో నుండి. నున్నగా ఎంపుకోవాలండి రోట్లోనే. తర్వాత ఈ పొడి వేసుకొని ఎనుపుకోవాలి. శనగకాయల పొడి వేసుకొని ఇంకొకసారి అలా దంచుకోవాలి. పక్కన డేక్షాలు కొన్ని నీళ్ళు కదండి, అవి కూడా కలుపుకోవాలి. దాంట్లోనే మొత్తం టేస్ట్ ఉంటుంది. పచ్చడి రెడీ అయిపోయింది.